ఛత్రపతి శివాజీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇవ్వాలని డిమాండ్ నెలకొంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏందంటే అసలు హాలిడే లేదు. గవర్నమెంట్ హాలిడే లేదన్నాడు. గవర్నమెంట్ హాలిడే కావాలని చెప్పేసి కొన్ని నిరసనలు చాలామంది అడుగుతున్నారన్నారు. ఛత్రపతి శివాజీ గురించి మనకు తెలుసు. శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలనే డిమాండ్లు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వం అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకోసం అడగాలంటే నాకు అర్థం కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎందుకు అడగాల్సి వస్తుంది? గవర్నమెంట్కి తెలియదా? ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటైనా ఒక హిందువులకు ఒక గొప్ప రాజు, ఒక దేవుడు లాంటోడు అని చెప్పేసి తెలియదా? ఒక శివాజీ మహారాజ్ అంటేనే ఒక హిందూ పౌరుషం అనేది గవర్నమెంట్కి తెలియదా? ఆ రోజు సెలవు ప్రకటించాలని చెప్పేసి తెలియదా? ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జయంతి రోజున సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి హిందువుకి శివాజీ మహారాజ్ గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. మహారాష్ట్ర పీపుల్కే కాకుండా హిందువుల మనోభావాలను అనుకూలముగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలవు రోజుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 19న శివాజీ జయంతి వచ్చింది. ఈ క్రమంలో అదే రోజున సెలవు ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖచ్చితంగా రావాల్సింది, సెలవు ఉండాల్సింది. ఎందుకంటే ఒక హిందూ పౌరుషం. శివాజీ మహారాజ్ అంటేనే ఒక హిందూ పౌరుషం. శివాజీ మహారాజ్ పేరు చెప్పంగానే కొంతమందికి గుండెల్లో హడలు, కొంతమందికి అసలు నిక్కరంగా రోమాలు నిక్కబుడుచుకొని ఒక పౌరుషాలు ముందరకు వస్తాయి. అది ఒక హిందూ సాంప్రదాయం. ఫిబ్రవరి 19న శివాజీ మహారాజు జయంతిని మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. పురాణ మరాఠా పాలకుడి మరాఠాకు ఒక్కరికే కాదు, ఈ దేశానికి అంకితం. జన్మదినాన్ని బాగా జరుపుకుంటారు. తన నాయకత్వం, శౌర్యం శివాజీ మహారాజ్ గారి ఎవరైతే తన శౌర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన అసలు యుద్ధము, తన వీర పౌరుషం అనే దాని గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. పరిపాలన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గౌరవనీయ వ్యక్తిగా నిలిచారు. వాస్తవం. అయితే ఈ సంవత్సరం దేశం మరాఠా రాజు ఛత్రపతి శివాజీ 395వ జయంతిని స్మరించుకునుంది. అందుకే ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్ర పలు ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలకు వాళ్ళు సెలవు ఆల్రెడీ ఇచ్చుకున్నారంట. సో అందుకోసమే మన దగ్గర కూడా ఇవ్వాల్సి ఉంది. 100% ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఖచ్చితంగా శివాజీ మహారాజ్ ఒక గొప్ప రాజు కాబట్టి ఖచ్చితంగా సెలవు ఉండాల్సిందే. మనం ఎవరికి ఏది అనేది దిక్సూచి అని కాదు. కాకపోతే ఎందుకంటే మన హిందువులం దాదాపుగా ఈ దేశంలో అత్యధికంగా హిందువులు ఉన్నారు కాబట్టి ఒక శివాజీ మహారాజ్ గురించి 100% ఒక హిందువుగా నేను కూడా అడుగుతున్నాను. సెలవు 100% ఉండాల్సింది. అంతే.